సుమారు 14 ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇంకా 2 టెస్టులు మిగిలి ఉండగానే అశ్విన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం డిసెంబర్ 18న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతను సిరీస్లో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆటకు వీడ్కోలు చెప్పారు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతలో అతని బయోపిక్ ఆలోచన కూడా తెర మీదకు వచ్చింది. అశ్విన్ పై బయోపిక్ చర్చ 2021లో మొదలైంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు సహా చాలా మంది ప్రముఖులపై బయోపిక్లు రూపొందించే ట్రెండ్ ఇప్పుడు బలంగా ఉంది. క్రికెట్కి సంబంధించి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్ సహా పలువురు క్రికెటర్ల బయోపిక్లు తెరకెక్కాయి. ఆర్ అశ్విన్ బయోపిక్ కూడా రూపొందుతుందని 2021లోనే ప్రచారం జరిగింది. ఇందులో అశ్విన్తో పాటు ధోని పాత్ర కూడా హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇందులో అశ్విన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్ కూడా నటిస్తాడని రూమర్స్ వచ్చాయి. అంతేకాదు, అశోక్ సెల్వన్ ఇండియన్ జెర్సీని ధరించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ రూమర్లపై అశోక్ సెల్వన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, అశ్విన్ బయోపిక్లో తాను నటించటం లేదని అన్నారు. ఈ ట్వీట్కి అశ్విన్ కూడా స్పందించారు. ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ స్పిన్నర్ రిటైర్మెంట్తో మరోసారి బయోపిక్ చర్చలు తెర మీదకు వచ్చాయి. కాగా అశ్విన్ సుమారు 14 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించారు. టీమిండియా తరపున 106 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తం 200 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశారు. 27,246 బంతులు వేసి 537 వికెట్లు తీశారు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచారు. అలాగే 116 వన్డేల్లో 114 ఇన్నింగ్స్లు ఆడిన అశ్విన్ 6,303 బంతుల్లో 156 వికెట్లు పడగొట్టారు. 65 టీ20 మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ 72 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా టీమిండియా తరపున 3 ఫార్మాట్లతో కలిపి 50కి పైగా వికెట్లు తీసిన టీమిండియా బౌలర్గా నిలిచాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2 టెస్టులు మిగిలి ఉండగానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశానికి వచ్చిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.